ఫుట్ పెయిన్ కి గల కామన్ కాజెస్ ఏంటి అంటే మన ఓపీడీలో ప్రజెంట్ చేసేటప్పుడు బ్యాక్ ఫుట్ పెయిన్ అన్నమాట. అంటే మడిమ నొప్పి. మడిమ నొప్పికి గల కామన్ కాజెస్ ఏంటి అంటే 2. ఒకటి ప్లాంటార్ ఫేషియటిస్ అంటారు. రెండోది రెట్రోకాల్కేనియల్ బర్సైటిస్ అంటారు. సో ప్లాంటార్ ఫేషియటిస్ అంటే ఏంటి అంటే మన పాదం కింద ఒక పొరలాగా చర్మానికి కింద పొర ఉంటుంది. ప్లాంటార్ ఫేషియా అంటారు దాన్ని. అది ఇరిటేట్ అయినప్పుడు మనకు పాదం కింది భాగంలో పెయిన్ వస్తుందన్నమాట. దాన్ని ప్లాంటార్ ఫేషియటిస్ అంటారు. ఇది ఎలా ప్రెజెంట్ చేస్తుందంటే మనకు ఆఫ్టర్ రెస్ట్ పెయిన్ అంటారన్నమాట. అంటే మనం కొద్దిసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత మొదటి అడుగు వేయడానికి చాలా పెయిన్ఫుల్ గా ఉంటుంది. ఫ్యూ స్టెప్స్ వేసి కొంతసేపు నడవడం జరిగిన తర్వాత పెయిన్ కొంత తగ్గుతుందన్నమాట. సో ఇది ఒక రకమైన కారణం. రెండోది పాదం వెనక భాగం నొప్పి. అంటే మడిమ వెనక భాగం. సో ది రెట్రోకాల్కేనల్ బర్సైటిస్ అంటారు. ఇది కామన్ గా లాంగ్ స్టాండింగ్ జాబ్ చేసే వాళ్ళు, ప్లస్ టీచర్స్, సర్జన్స్, పోలీస్ మెన్, స్పోర్ట్స్ మెన్, సో వీళ్ళల్లో ఎక్కువ కామన్ గా ఉంటుందన్నమాట. సో ఇవి కాకుండా ఇన్ఫ్లమేటరీ కాజెస్ కొన్ని ఉంటాయి. పాదాన్ని 3 భాగాలుగా డివైడ్ చేస్తే 4 ఫుట్, మిడ్ ఫుట్, బ్యాక్ ఫుట్ అని. సో ఇన్ఫ్లమేటరీ కాజెస్ అనేటివి మనకు కామన్ గా గౌట్ అని ఉంటుంది. మన శరీరంలో యూరిక్ యాసిడ్ అవి పెరిగినప్పుడు బొటన వేలు దగ్గర చాలా సివియర్ పెయిన్ వస్తుంది. మంట, ఏం దెబ్బ తగలకుండా ఇంత సివియర్ పెయిన్ ఎందుకు వచ్చింది అని పేషెంట్స్ మనకు ప్రజెంట్ చేస్తూ ఉంటారు. ఇదే కాకుండా మిడ్ ఫుట్ రీజన్ లో కూడా ఈ సైనోవైటిస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది మన ఈ గౌట్ వల్ల. ఇది ఇన్ఫ్లమేటరీ కాజెస్. ఇవి కాకుండా కొంచెం ఏజ్ రిలేటెడ్ కాజెస్ ఉంటాయన్నమాట. అవేంటంటే ఆర్థరైటిక్ పెయిన్. సో మనకి మిడ్ ఫుట్ లో కామన్ గా వచ్చే ఇంకో రకం పెయిన్ ఏంటంటే ఆర్థరైటిక్ పెయిన్. అంటే పాదంలో కొంత కీలు అరుగుదల రావడం వల్ల వచ్చే పెయిన్స్ ఇవి ఉంటాయి. ఇది కాకుండా యంగ్ ఏజ్ లోనే వచ్చే ఇంకో కారణం ఏంటి అంటే ఆస్టియోపినిక్ టైప్ పెయిన్స్ అంటారు. అంటే ఏంటంటే ఎముక బలహీనంగా ఉండడం వల్ల వచ్చే పెయిన్స్ అన్నమాట. సో ఈ పెయిన్స్ ఏంటి అంటే మనకు ఇందాకటి పెయిన్ కి ఆపోజిట్ ఉంటుంది అనమాట. ప్లాంటార్ ఫేషియటిస్ వాటిలో వచ్చే పెయిన్ కి. సో పేషెంట్ రెస్ట్ లో ఉన్నప్పుడు బాగుంటారు. కొంత దూరం నడవడం స్టార్ట్ చేయడం, కొంతసేపు నిలబడిన తర్వాత వాళ్ళకి పెయిన్ ఎక్కువ రావడం అనేది జరుగుతుంది. మళ్ళీ రెస్ట్ తీసుకోవడం ఆగితే పెయిన్ అనేది తగ్గుతూ ఉంటుంది అన్నమాట. సో ఇవి మన ఓపీడీలో చూసే మోస్ట్ కామన్ కాజెస్ ఆఫ్ ఫుట్ పెయిన్స్. జనరల్ గా మోర్ దాన్ 5 days ఈ ఫుట్ పెయిన్ అనేది మీకు ప్రెజెంట్ చేస్తూ ఉంది అంటే ఒకసారి డాక్టర్ ని కలవడం అనేది మంచిదన్నమాట. ప్లస్ మెడిసిన్స్ లేదు, మీరు డాక్టర్ గారి దగ్గర మెడిసిన్స్ ఒక 5 days కోర్స్ లాగా వాడిన తర్వాత కూడా ఈ ఫుట్ పెయిన్ అంటే సిమ్టమాటిక్ గా ఇచ్చినా కూడా తగ్గకపోతే దాన్ని ఫర్దర్ గా ఎవాల్యుయేట్ చేయించాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా ఎక్స్రేస్ తీయడం లాంటివి, బ్లడ్ టెస్ట్ చేయడము ఇలాంటివి చేసి ఫర్దర్ ఎవాల్యుయేషన్ చేయాల్సి ఉంటుంది. రన్నింగ్, వాకింగ్ లో సరైన పద్ధతి అంటే మనకు బైక్, కార్ ఇలాంటి వాటికి సస్పెన్షన్స్ ఎలా ఉంటాయో మన బాడీలో కూడా వెన్నెపూసలో డిస్క్స్ అని అవి సస్పెన్షన్స్ లాగా, అంటే దే విల్ టేక్ ద షాక్ అన్నమాట. తర్వాత మోకాల్లో గాని కింద ఫుట్, యాంకిల్ వీటిలో కార్టిలేజ్, తర్వాత మెనిస్కై, మోకాల్లో అయితే మెనిస్కై, ఇలా రకరకాల భాగాలు మనకు కొంచెం రబ్బరీ కైండ్ ఆఫ్ థింగ్స్ ఉంటాయన్నమాట. ఎప్పుడైనా మనం జంప్ చేసినప్పుడు, మనం ఏదైనా ప్రెషర్ అంటే వెయిట్ లిఫ్ట్ చేసినప్పుడు సో మన బోన్ డ్యామేజ్ కాంటాక్ట్ వచ్చి డ్యామేజ్ అవ్వకుండా ప్రొటెక్ట్ చేయడానికి అవి ఉంటాయి. సో మనం వాకింగ్ కానీ రన్నింగ్ కానీ చేసేటప్పుడు హార్డ్ సర్ఫేస్ మీద వాకింగ్, రన్నింగ్ అనేది నాట్ గుడ్ అన్నమాట. ఫస్ట్ థింగ్ అంటే తార్ రోడ్ కానీ లేదా ప్లాస్టర్డ్ సర్ఫేస్ కానీ వీటి మీద నాట్ గుడ్. బెటర్ టు చూస్ గ్రౌండ్. సో మడ్డీ గ్రౌండ్, సో మట్టితో ఉన్న నేల, గ్రావెల్ లేదు పచ్చికతో ఉండే నేల, సో ఇలాంటి వాటిలో వాకింగ్, రన్నింగ్ చేయడం అనేది బెస్ట్ థింగ్ ఫస్ట్. నెక్స్ట్ ఏంటంటే షూస్ అనేటివి. షూస్ కూడా మనం ఇప్పుడు వాకింగ్, రన్నింగ్ చేసేటప్పుడు షూస్ లో ఏంటంటే నీకు మీడియల్ ఆర్చ్ సపోర్ట్ షూస్ అని ఉంటాయి. సో జస్ట్ మన కొంచెం బ్రాండెడ్ షూస్ లో తీసుకుంటే వాళ్ళు స్లైట్ మీడియల్ ఆర్చ్, అంటే మన పాదంలో నేచురల్ గానే మీడియల్ వైపు ఒక చిన్న ఆర్చ్ లాగా ఉంటుంది అన్నమాట. మన పాదం చూసుకున్నట్టయితే అంటే ఇన్నర్ సైడ్ లోపల వైపు ఒక చిన్న ఆర్చ్ లాగా ఉంటుంది. సో మన వేళ్ళు పాస్ చేస్తే కూడా పాదం ఇలా ఉంటే వేళ్ళు పాస్ చేస్తే కూడా కింద మన చెయ్యి కొంత వరకు వెళ్తుంది అనమాట. సో ఆ ఆర్చ్ ని సపోర్ట్ చేయడం కోసం
ప్రొవైడ్ చేసే షూస్ ఉంటాయి అనమాట. రెగ్యులర్ మోస్ట్ ఆఫ్ ద బ్రాండెడ్ షూస్ కి అవి ప్రొవైడ్ చేస్తారు. అలాంటి షూస్ వాడితే ఏంటంటే మనకు ఈ మిడ్ ఫుట్ పెయిన్స్ అనేటివి రాకుండా ఉంటాయి. ట్రీట్మెంట్ అనేది ఎప్పుడు కూడా మన కాజ్ బేస్డ్ ఉంటుంది అనమాట. సో మనకు కాజ్ ఏంటి? సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్లాంటార్ ఫేషియటిస్ అని ఇందాక మాట్లాడుకున్నాం. ఫస్ట్ మడిమ నొప్పులు 2 తీసుకుంటే వాటిలో మోస్ట్ కామన్ కాజెస్ ఏంటంటే ఆ ఫేషియా అనేది చాలా ఇరిటేట్ అయ్యి టైట్ అయిపోయి ఉంటుంది అనమాట. సో వాళ్ళలో మేము ఫర్ ఎగ్జాంపుల్ మెడిసిన్స్ ఇచ్చినా కూడా మనకు రికవరీ అవ్వకపోయే అవకాశం ఉంటుంది. సో వాళ్ళకి ఏంటంటే ఫిజియోథెరపీ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో పాదం ప్లాంటార్ ఫేషియా స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్ అని ఉంటాయి. ప్లస్ కాఫ్ స్ట్రెచింగ్. కాఫ్ అనేది మనకు ఎక్కువ నడిచే వాళ్ళకి ఏంటంటే కాఫ్ బల్క్ అవ్వడంతో పాటు షార్ట్ అవుతుంది అనమాట. సో మనం ఎప్పుడైనా ఏ ఎక్సర్సైజ్ చేసినా ఏ మజిల్ కైనా మజిల్ బల్క్ అవ్వడానికి ఎక్సర్సైజ్ చేస్తాం కానీ తర్వాత స్ట్రెచింగ్ చేయం. మనం చేయకపోతే ఏమవుతుందంటే ఎవెన్షియల్ గా దే విల్ కమ్ టు డాక్టర్ విత్ సమ్ సార్ట్ ఆఫ్ పెయిన్. సో స్ట్రెచింగ్ అనేది ఇట్ విల్ మెయింటైన్ ద లెంత్ ఆఫ్ ద మజిల్. సో లెంత్ ఆఫ్ ద మజిల్ మెయింటైన్ అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ హీల్ పెయిన్స్ లో కాఫ్ స్ట్రెచెస్, ప్లాంటార్ ఫేషియా స్ట్రెచెస్ అనేటివి ఆల్మోస్ట్ 70% ఆఫ్ పెయిన్ ని రెడ్యూస్ చేస్తాయి. అదే మెయిన్ మొడాలిటీ ఆఫ్ ట్రీట్మెంట్. అడిషనల్ గా సపోర్టివ్ గా మనం మెడికేషన్స్ అనేటివి ఇస్తాము. ఇంకా ఇన్ఫ్లమేటరీ కాజెస్ తీసుకుంటే వాటికి ఏంటి కాజ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ గౌట్ అంటే యూరిక్ యాసిడ్ పెరుగుంటుంది. సో ఆ బ్లడ్ టెస్ట్, ఎక్స్రేస్ అవి తీసి చూసి దానికి తగినట్లుగా ట్రీట్మెంట్ ఇస్తాం. రుమటాయిడ్ ఆర్థరైటిస్, సో కీళ్ళ వాతం వల్ల వచ్చే ఫుట్ పెయిన్స్ ఉంటాయి. వాటికి దానికి తగ్గట్టుగా డ్రగ్స్ మోడిఫైయింగ్ యాంటీ రుమటాయిడ్ యాక్షన్ అన్ని ఉంటాయి అన్నమాట. వాటికి సంబంధించిన డ్రగ్స్ ఉంటుంది, మెడికల్ మేనేజ్మెంట్ ఉంటుంది. సో మోస్ట్ ఆఫ్ ద కేసెస్ లో ఫుట్ పెయిన్స్ కి మెడికల్ మేనేజ్మెంట్ అండ్ ఫిజియోథెరపీ అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. ఇంకా ఇంటర్వెన్షన్స్ కూడా కొంత దూరం కొన్ని కేసెస్ లో ఇంట్రాలేషనల్ ఇంజెక్షన్స్ అంటారు. అంటే మనం మెడిసిన్స్ ఇచ్చినా కూడా ఇన్ఫ్లమేషన్ తగ్గట్లేదు, ఈ ఫిజియోథెరపీ చేసినా కూడా తగ్గట్లేదు అంటే అక్కడ ఫోకల్ అంటే మనం ఇచ్చిన డ్రగ్ అక్కడ సరిగా డెలివరీ అవ్వకపోతే అప్పుడు ఇంట్రాలేషనల్ అక్కడ ఇంజెక్షన్ వేయడము ఆ ఇన్ఫ్లమేషన్ తగ్గడానికి చేస్తాం అన్నమాట.